హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సామంతిని అనామికే చంపింది అన్న నిజాన్ని తెలుసుకున్న కావ్య ఏం చేయబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం చాలా సందడిగా అందరూ కూడా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. కళ్యాణ్ ఇక అలాగే అప్పు ఇద్దరు కేక్ కట్ చేసి ఆ కేక్ కట్ చేసినాక అందరూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే రాజ్కి ఫోన్ వస్తుంది. రాజ్ ఫోన్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మన ఫ్యాక్టరీని ఎవరో తగలబెట్టేస్తున్నారు సార్ అని చెప్పి హడావుడిగా ఫోన్ పెట్టేయడం జరుగుతుంది. నేను వస్తున్నాను అని చెప్పి ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఒంటరిగా కారు వేసుకొని బయలుదేరుతాడు రాజ్. ఇక రాజ్ వెళ్ళగానే అక్కడ ఎవరు కూడా ఉండరు. ఇక ఇంతలోనే ఇక్కడ చూస్తే కావ్య ఏమైందినా ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయారు. ఏదో సీరియస్గా వెళ్ళారు. ఏం జరిగిందబ్బా అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రాజ్ గేటు దగ్గరికి వెళ్ళగానే అంతా నిర్మానుషంగా ఉంటుంది. ఏంటి నాకు ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఇక్కడేమో ఎవరూ లేరు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరూ కనిపించరు. ఎందుకైనా మంచిది లోపల ఎవరైనా ఉన్నారా, అసలు నాకు ఫోన్ ఎందుకు వచ్చింది అని చెప్పి మొత్తం చెక్ చేస్తాడు. అక్కడ ఇక వాచ్మెన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని లేపి ఏమైంది, నాకు ఫోన్ వచ్చింది, ఎవరు ఫోన్ చేశారు అని చెప్పనగానే ఏమో సార్ మేమెవరూ ఫోన్ చేయలేదు, అయినా మీరేంటి సార్ ఈ టైంలో అనగానే అదేమీ లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, ఎవరైనా వచ్చారా ఆఫీస్లోకి అని చెప్పి అనగానే లేదు సార్ ఎవరు రాలేదు అని చెప్పి చెప్పడంతో రాజ్ ఇక ఏమైంది మరి నాకు ఫేక్ కాల్ ఎవరు చేసుంటారు అని చెప్పి కాల్ని ఇక వెంటనే ఏ నెంబర్ నుండి వచ్చిందా అని చెప్పి చూసేసరికి ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేస్తాడు. ఒక్కసారిగా ఇక కాల్లో పని చేయట్లేదు ఈ నెంబర్ అని చెప్పేసరికి ఏవేవో జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు రాజ్. ఇక ఇంట్లో అందరూ కూడా చక్కగా సంబరాలు జరుపుకుంటూ ఉండగా అపర్ణ కావ్య రాజేడి అని చెప్పాను కానీ ఏమో అత్తయ్య ఉన్న పలంగా ఒక్కసారిగా ఫోన్ రావడంతో బయటకు వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతకు ముందే ఇక అనామిక కాల్ చేస్తుంది రుద్రాణి పక్కకి వచ్చి ఏంటి అనామిక ఏంటి ఫోన్ చేసావు అని చెప్పి విసుక్కుంటూ అంటే ఆంటీ మీరు అనవసరంగా విసుక్కుంటున్నారు, మీకు ఇప్పుడు నేను ఒక న్యూస్ చెప్పబోతున్నాను. రేపటికి ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడిపోతూ ఇంట్లో అందరూ కూడా ఇక అందరికీ తెల్లవారుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కానీ దుగ్గిరాల కుటుంబానికి మాత్రం చీకటి మిగిలిపోతుంది అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు అనామిక, ఏం జరగబోతుంది అనగానే జరగబోతుంది ఇక తింటూ రుచేందుకు ఆంటీ అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది. రుద్రాణి వెంటనే అనామిక ఏం ప్లాన్ చేసింది, అయినా అనామిక చాలా కాన్ఫిడెన్స్గా చెప్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక మొత్తానికైతే రాజ్ ఇంటికి రావటం జరుగుతుంది. అందరూ కూడా ఇక ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు. రాజ్ ఇక వచ్చి డిన్నర్ చేస్తాడు. ఏమైందండి మీరు అందరితో పాటు డ్యాన్స్ వేస్తూ ఒక్కసారిగా వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడగగానే ఏమీ లేదు, నాకు ఒక కాల్ వచ్చింది, నేను అందుకే వెళ్ళాను, అయినా ఇవన్నీ ఇప్పుడు కళావతికి చెప్పడం ఎందుకు, పాపం కళావతి ఇన్ని రోజులు ఈ టెన్షన్లు పడుతూ చివరాఖరికి ఈ రోజుకే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు అనవసరంగా ఇలా కాల్ వచ్చిందని ఇలా జరుగుతుందని ఈ విషయాలన్నీ చెప్పకూడదు అని చెప్పి రాజు అయితే ఇక కావ్యకు కూడా ఏమీ చెప్పకుండానే ఉంటాడు. మొత్తానికైతే ఆ రోజు నైటు ఇక అలా గడిచిపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అనామిక ఇక మిర్రర్ ముందు నుంచొని ఇక తను ఏం చేసిందో మొత్తం కూడా ఇక నవ్వుకుంటూ ఇక ఈ రోజు నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది దుగ్గిరాల కుటుంబానికి, నన్నే వచ్చి చంప మీద కొడతావా కావ్య, నువ్వు ఏ రకంగా చంప మీద కొట్టావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నీ జీవితం మీద కొట్టబోతున్నాను అని చెప్పి కళ్ళమ్మట నీళ్ళు వచ్చినట్టుగా ఇక కళ్ళలో గ్లిసరిన్ పెట్టుకొని ఏడుస్తూ అయ్యో సామంత్ అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా ఇక దెబ్బకి ఏమైపోతుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాము. ఇక అక్కడి నుంచి సరాసరి ఇక సామంత్ కనిపించట్లేదేంటి, సామంత్ ఫోన్ కూడా ఇక రింగ్ అవ్వట్లేదు,
ఇప్పుడు కంప్లైంట్ పెట్టాలి అని చెప్పి ఇక ఇంటి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అనామిక. ఇక ఇంట్లో అందరూ కూడా ఎర్లీ మార్నింగే ఇక అందరూ కూడా హాల్లో ఉంటూ చాలా సంతోషంగా కాఫీలు తాగుతూ ఉంటారు. ఇక అప్పుడే కావ్య చాలా ఒక రకంగా తల తిరుగుతూ ఉన్నట్టుగా లైట్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ కూడా అదంతా కూడా నార్మలేనని చెప్పి ఇక అందరికీ కాఫీలు ఇస్తూ ఉండగా ఒకవైపు ధాన్యలక్ష్మి అపర్ణ ఇద్దరు కూడా నార్మల్గానే ఇన్నాళ్ళలాగే ఉంటారు. ఇటు చూస్తే ఇక రుద్రాణి అయితే నాకు ఈ ఇంట్లో నుంచి పంపించాలని చూస్తారా, మీ అందరికీ ఈరోజు అనామిక ఏదో చేయబోతుంది, అదేదో తెలుసుకోవాలి అని చెప్పి అనుకునే లోపలే పోలీసులు తీసుకొని అనామిక ఎంట్రీ ఇస్తుంది. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతారు. ఏ అనామిక ఏంటి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక ఇందిరాదేవి వెంటనే ఆగండి, ఆ అమ్మాయి కాబోయే భర్త సామంత్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చింది, మీరే ఏదో చేశారని తనకు అనుమానం, అందుకే ఇక్కడికి వచ్చాం అని చెప్పి పోలీసులు అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్. ఏంటి, సామంత్ని మేమే ఏదో చేశామని ఈ అనామిక కంప్లైంట్ ఇచ్చిందా? ఏ అనామిక ఏంటిది, కొత్త నాటకమా అని చెప్పి అడుగుతుంది కావ్య. ఏంటి కొత్త నాటకం? నేను కాబోయే నా భర్తని మాయం చేశారు, మా ఇంటికి వచ్చి నన్ను కొట్టి నేను చేసుకోబోయే సామంతిని కొట్టి నీ అంతు చూస్తానని అన్నావా లేదా అని చెప్పనగానే అవును అన్నాను, అయితే అని చెప్పి రాజ్ అంటాడు. చూశారు కదా సార్ ఎలా అన్నానంటున్నాడో, నేను 2 రోజుల నుంచి సామంత్తో ఈయన వచ్చి ఇంట్లో చాలా గొడవ పెట్టాడు, అందరి ముందు కాలర్ పట్టుకొని అవమానంగా మాట్లాడాడు, దానికి ప్రతిఫలంగా సామంత్ నాతో మాట్లాడడం మానేశాడు. ఇక సామంత్ చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు, నన్ను రాజ్ ఈ రకంగా బెదిరించాడని చెప్పి ఇక చాలా బాధపడ్డాడు. అంతే, నిన్నటి నుంచి కనిపించట్లేదు, ఎక్స్పెషల్లీ నిన్న నైట్ నుంచి కనిపించట్లేదు అని చెప్పి ఇక బాధపడుతుంది. ఇక అనామిక ఒక్కసారిగా పోలీసులైతే ఇక సామంత్ని మీరే ఏదో చేశారని ఆమె కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పనగానే సుభాష్, ఇందిరాదేవి, సీతారామయ్య అందరూ కూడా అవాక్ అవుతారు. పోలీసులకి మా రాజు ఏ రోజు కూడా ఆ సామంత్ అనే వ్యక్తితో ఎప్పుడూ మాట్లాడలేదు, వీళ్ళు మా ఇంటికి చాలా ఘోరంగా అపాయం తలపెట్టారు, ఆ విషయంలో మా రాజు వచ్చి వార్నింగ్ ఇచ్చానని చెప్పాడు, అంతే తప్పించి సామంత్ గురించి రాజ్కి ఏమీ తెలీదు అని చెప్పి అంటూ ఉంటే, లేదు మేడం, ఇక సామంత్ విషయంలో మేడం మాకు కంప్లైంట్ ఇచ్చారు, మీ ఇంట్లోనే మీరు ఏదో చేశారని, మొత్తానికి మేము మొత్తం సోదా చేసుకోవాలి అని చెప్పి అనగానే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రాజ్ అంటాడు, అమ్మా మీరందరూ కంగారు పడద్దు, సామంత్ మన ఇంట్లో మనం ఎందుకు దాచిపెడతాం, సామంత్ని దాచే అవసరం మనకే ఉంది, ప్లీజ్ సార్ మీ డ్యూటీ మీరు చెయ్యండి అని చెప్పి రాజే స్వయంగా చెప్తాడు. కావ్య ఇక అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. సామంత్ని ఏమయ్యాడు సామంత్, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఇక అలాగే ఉండిపోయి చూస్తూ ఉంటారు. పోలీసులు ఇక మొత్తం బెడ్రూమ్స్ అన్నీ కూడా వెతుకుతారు, ఎక్కడా కనిపించడు. ఇక మొత్తం లాన్లో కూడా వెతుకుతూ ఉంటే ఇక ఒక్కసారిగా అనామిక, సార్ ఇక అన్నీ వెతికారా, నా సామంత్ ఎక్కడున్నాడు, ఇప్పటికైనా చెప్పు రాజ్, నా సామంత్ని ఏం చేసావు, నువ్వు గొడవ పడ్డావు, సామంత్ని కొట్టావు, నీ సామంత్ని బిజినెస్కి అడ్డని సామంత్ని ఏం చేసావు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి మాట్లాడుతున్నావు, నేను ఏదో నీకు వచ్చి నార్మల్గా వార్నింగ్ ఇచ్చాను, ఆ తర్వాత సామంత్ గురించి నాకేం తెలుసు, మరొక కట్టు కథ అల్లబోతున్నావా సానామిక అని చెప్పి అంటూ ఉంటాడు. నాకు ఎందుకో డౌట్గా ఉంది సార్, సామంత్ని ఈ వ్యక్తి బెదిరించాడు, ఈ వ్యక్తి ఏదో చేశాడు, నా సామంత్ నన్ను వదిలి వెళ్ళడు అని చెప్పి అనగానే ఇక పోలీస్ కానిస్టేబుల్, సార్ మొత్తం వెతికాము, కార్ల డిక్కీల్లో కూడా చూద్దాము అని చెప్పి ఇక డిక్కీ ఓపెన్ చేసి చూసేసరికి సామంత్ శవం పడి ఉంటుంది. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది. ఇక రాజ్ షాక్ అయిపోతాడు. అనామిక ఇక కళ్ళు పెద్దవి చేసుకొని సామంత్ అని చెప్పి గట్టిగా అరిచి ఒక్కసారిగా సామంత్ మీద ఏడవడానికి వెళ్ళబోతూ ఉంటే పోలీసులు, మేడం మీరు టచ్ చేయకూడదు, సామంత్ గారు చచ్చిపోయి ఉన్నారు. రాజు వంక చాలా సీరియస్గా చూస్తూ, ఏంటిదంతా, నువ్వు సార్ మీకు ఈ
సొసైటీలోనే చాలా మంచి పేరుంది, కానీ ఇంత గౌరవంగా బతుకుతున్నారని బయట చెప్పుకుంటూ ఇప్పుడు ఇంట్లో ఒక మనిషిని చంపేసి కారు డిక్కీలో పెట్టుకొని ఇక హ్యాపీగా రిలాక్స్డ్గా వెతుక్కోమని చెప్తావా? అంటే మేము కారు డిక్కీల్లో చూడకుండా వెళ్ళిపోతే ఇక మాయం చేయాలని చూస్తావా అని చెప్పి పోలీసులు రాజుని అపార్థం చేసుకుంటారు. ఒక్కసారిగా రాజ్ ఏం మాట్లాడుతున్నారు? అసలు సామంత్ ఈ కారులోకి ఎలా వచ్చాడో నాకు తెలీదు, సామంత్ చనిపోయిన సంగతే నాకు తెలీదు, ఇదంతా ఏదో ఏదో జరిగింది అనగానే చాలు ఆపు అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది అనామిక. నేను చేసుకోబోయే నా భర్తని సామంత్ని చంపేసింది కాకుండా ఇంకా బుకాయిస్తావా? నా సామంత్ నాకు కావాలి. అయ్యో సామంత్, నిన్ను రాజ్ పొట్టను పెట్టుకున్నాడు, అనుకున్నంత పని జరిగింది, వచ్చి నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి వార్నింగ్ ఇచ్చావు, ఇచ్చినట్టుగానే నా సామంత్ని చంపేశావు అని చెప్పి బాగా ఇక పెద్దగా ఏడుస్తూ డ్రామాలు చేస్తుంది. పోలీసులు వెంటనే రాజ్కి ఇక సంఖ్యలు వేసి పదండి పదండి అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటే, అయ్యో సార్ ఆయనకేమీ తెలీదు, అసలు సామంత్ బాడీ ఇక్కడికి ఎలా వచ్చిందో తెలీదు, ప్లీజ్ సార్ ప్లీజ్ అని చెప్పి కావ్య పోలీసులకు బ్రతిమలాడుతూ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. కానీ పోలీసులు ఎవరి మాట పట్టించుకోరు. ఇక అప్పు కూడా అక్కడే ఉండేసరికి, మేడం మీరేనా చెప్పండి మేడం, ఇక్కడ జరిగిన విషయంలో సామంత్ని చంపింది మీ బావగారే, కానీ చట్టం ఎప్పుడు కూడా తన పని తను చేసుకుంటూ పోవాలి. మీరు మీ ఇంట్లో విషయమని మీ బావని మీరు వెనకేసుకొని రాకుండా మీ అక్కని కాస్త ముందు పక్కకి లాగండి అని చెప్పి అనగానే, అక్క అని చెప్పి అప్పు అయితే షాక్ అయిపోతూ, బావ ఈ పని చేశాడంటే నేను నమ్మలేను, కానీ ఇక్కడ సాక్ష్యాలన్నీ కూడా బావ చేసినట్టుగానే కనబడుతున్నాయి, ఇది బావ కారే, అందుకే అరెస్ట్ చేస్తున్నారు. మనం బావ కదని నిరూపణ జరిగే వరకు బావ దోషితో సమానమే, పక్కకు జరగక్క అని చెప్పి ఇక చాలా బాధతో అప్పు ఇక మొత్తానికైతే రాజుని జీబెక్కిస్తుంది. ఇక రాజు అయితే ఏమీ మాట్లాడలేడు, స్టన్ అయిపోయి అలానే ఉంటాడు. దుగ్గిరాల కుటుంబం రాజుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే బాధపడుతూ ఉంటారు. అనామిక అయితే వెంటనే అక్కడి నుంచి సామంత్ని తీసుకొని ఇక అంబులెన్స్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక అనామిక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మొత్తానికైతే సామంత్ చనిపోతాడు. ఇదంతా కూడా జరుగుతూ ఉండగా కావ్య ఏవండి అని చెప్పి ముందు జీపు వెనకాల నడుచుకుంటూ పరిగెత్తి కింద పడిపోతుంది. ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోవడం వల్ల కావ్య అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇంతలోనే కళ్యాణ్ వచ్చి వదినా అని చెప్పి ఇక కావ్యని లేపి ఇక లోపలికి తీసుకొస్తారు. ఒకవైపు అపర్ణ, సుభాష్ వీళ్ళెవ్వరికి ఏమీ అర్థం కాదు. ఏమండి ఏంటండి ఇప్పుడిప్పుడే అందరము కలిసిపోయాము, ఏ బంధులు లేవు, ఇక ఇల్లు ఆఫీసు పొలాలు అన్నీ కూడా ఇక మన సొంతం అయ్యాయి అని చెప్పి సంతోషంగా ఉన్న క్షణంలో నా కొడుకు రాజుని పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళారు అని చెప్పి దానిలక్ష్మి, అపర్ణ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ, అనామిక ఏంటి అనామిక ఎంతకు తెగించింది, చివరాఖరికి ఈరోజు ఏదో జరుగుతుందని అనుకున్నాను, కానీ ఈ విధంగా రాజుని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తారని అస్సలు ఊహించలేదురా రాహుల్. అసలు అనామిక ఏం చేసిందో అడగాలి. అనామికని ఫోన్కి చేసి అనామిక అసలు ఏం జరిగింది అని చెప్పి అడగాలి అని చెప్పి ఫాస్ట్గా ఇక బెడ్రూమ్లోకి వెళ్తుంది అనామిక. సారీ రుద్రాణి ఇక వెళ్ళి అనామికకి కాల్ చేస్తుంది. ఏంటాంటీ ఎందుకు ఫోన్ చేస్తున్నారు నాకు అని చెప్పి అనగానే, అయ్యో అనామిక ఎవరూ లేరు, అందరూ బోరున ఏడుస్తున్నారు, రాజుని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళారు కదా, ఖచ్చితంగా రాజుకి ఉరిశిక్ష వేస్తారని ఇంట్లో అందరూ కూడా చాలా భయంతో బాధతో తల్లడిల్లిపోతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది అనామిక, కానీ నువ్వే చాలా బాధపడుతూ ఆ సామంత్ విషయంలో నువ్వు ఏ రకంగా ఉన్నావా అని పలకరించుదామని చేశాను అనగానే ఇక వెంటనే అనామిక, చాలా బాధలో ఉన్నాను, ఇప్పుడు మీతో నేను మాట్లాడలేను, ఫోన్ పెట్టేసేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అనామిక ఆ రకంగా ఫోన్ పెట్టినాక మొత్తానికైతే రాజుని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజులు అయిపోతుంది. కావ్య ఆ రకంగానే ఇక రాజు దగ్గరికి వెళ్తుంది. ఏమండి ఏంటండి ఇంత అన్యాయం, అసలు ఏం జరిగిందండి, అసలు మన కారులోకి ఆ సామంత్ శవం ఎలా వచ్చిందండి, నాకేమీ అర్థం కావట్లేదు, జరిగింది కరెక్ట్గా ఆ రోజు కళ్యాణ్ ఇక
కేక్ కట్ చేసి మనందరం కూడా సంతోషంగా ఉన్న టైంలో మీకు కాల్ వచ్చింది, మీరు ఎక్కడికి వెళ్ళారండి అనగానే ఇక వెంటనే సామంత్ డెత్ కూడా అదే రోజు నైట్ జరిగినట్టుగా పోస్ట్ మార్టంలో వస్తుంది. ఇక వెంటనే రాజు వంక చూస్తుంది. ఏమైందండి, మీరు అసలు నైట్ ఎందుకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, కరెక్ట్గా కారులో డిక్కీలో ఇక సామంత్ శవంతో వచ్చారా, అసలు ఏం జరిగింది, మన కారులో సామంత్ శవాన్ని ఎలా పెట్టారు, ఎవరు పెట్టారండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు రాజు చెప్తాడు, కళావతి నిజానికి నాకు కాల్ రావటం నిజం, అక్కడ మన ఫ్యాక్టరీ తగలబడిపోతుందని ఫేక్ కాల్ వచ్చింది, నేను అది నమ్మి అక్కడికి వెళ్ళాను, మొత్తం కూడా లోపల అన్ని వైపులా చూశాను, ఎవరైనా ఉన్నారేమోనని అన్నీ అబ్జర్వ్ చేశాను, అంతే అక్కడ ఏమీ జరగలేదని ప్రశాంతంగానే ఉందని తిరిగి ఇంటికి కారులో వచ్చేసాను, అంతే కళావతి, రెండో రోజుకి సామంత్ శవం డిక్కీలో ఉంది అని చెప్పి రాజు అంటాడు. ఇక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఇక కేసు చాలా బలంగా ఉంది, మీరు అతని హత్య చేసినట్టుగా చాలా గట్టిగా నమ్ముతున్నారు అందరూ కూడా, ముఖ్యంగా అది మీ ఓన్ కారు, మీరు కారులో ఇక మీతో పాటు ట్రావెలింగ్ చేసుకుంటూ సామంత్ వచ్చి శవంగా మారాడు, ఇక మీరు చెయ్యలేదని మొత్తుకున్నా ఇక్కడ ఎవరు నమ్మరు, మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పి పోలీసులు అయితే అంటూ ఉంటారు. ఇక కావ్య అయితే అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఏం జరిగింది, అసలు ఈయన ఎందుకు వెళ్ళాడు, అసలు ఎవరు ఫేక్ కాల్ చేశారు అని చెప్పి ఇక కావ్య తల పగలు కొట్టుకొని మరీ ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ రాజ్కి బెయిల్ కూడా రాలేదని బాధపడుతూ ఇక ఉండగానే ఇంతలోనే రుద్రాని, అసలు రాజ్ విషయంలో ఎందుకు బాధపడుతున్నావు దానలక్ష్మి, నిజానికి నీ కొడుకు విషయంలో నువ్వు ఇంతకాలం బాధపడ్డావు, కానీ ఎవరూ కూడా నిన్ను పట్టించుకోలేదు, ఇప్పుడు రాజ్కి బెయిల్ వచ్చినా రాకపోయినా నీకేంటి, నీ కొడుకు విషయంలో వీళ్ళందరూ నీ బాధను అలాగే తీసుకున్నారా అని చెప్పి దానిలక్ష్మి దగ్గరికి వచ్చి మళ్ళా మాయమాటలు చెప్తూ ఉంటుంది రుద్రాణి. ఇంతలోనే ఇక కావ్య కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల పదే పదే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, ఏమైంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే డాక్టర్ని పిలిపిస్తాడు. డాక్టర్ వచ్చి కావ్య కడుపుతూ ఉందన్న నిజం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఇక సంతోషంలోకి వెళ్తూ రాజ్ ఇక స్టేషన్లో ఉన్నాడన్న సంగతి గుర్తుకొచ్చి అందరూ బాధపడతారు. ఇంత పెద్ద మంచి గుడ్ న్యూస్ని స్వయంగా తండ్రికి చెప్పాలని ఏ భార్యైనా అనుకుంటుంది, కానీ నా భర్త ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, నేను సంతోషంగానే లేను నానమ్మ అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే రుద్రాణి, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు, ఈ భూమి మీద ఇంకా బిడ్డ పడలేదు, తండ్రిని జైలుకు తీసుకొని వెళ్ళింది, ఇంకొక విషయం చెప్పాలంటే రాజు వస్తాడో రాడో, అసలు కనీసం బెయిల్ కూడా రావట్లేదు అని చెప్పి ఇక కావ్యని ఇండైరెక్ట్గా అంటూ ఉంటుంది. ఇక వెంటనే స్వప్న, అత్త నోట్లో నుంచి ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేది లేదు, అసలు ఏం మాట్లాడుతున్నావు అత్త, ఇప్పటికే మా చెల్లి బాధతో రాజ్ ఇక పోలీస్ స్టేషన్లో ఉన్నాడని బాధపడుతుంటే మరి కాస్త ఎక్కువ చేస్తున్నావేంటి, అయినా లోపల ఉన్న పసిబిడ్డ ఏం చేశాడు నీకు అని చెప్పి అనుకుంటూ ఉంటే నేనేమన్నాను, ఎప్పుడైనా ఒక బిడ్డ కానీ భూమి మీద పడే ముందే తండ్రిని ఈ రకంగా జైలుకు పంపించారు అంటే ఆ బిడ్డ గురించి ఎలాంటి నష్టజాతకురాలో ఎవరికి తెలుసు అని చెప్పి వాగుతూనే ఉంటుంది రుద్రాణి. ఇక అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా రాజ్కి బెయిల్ విషయంలో ట్రై చేస్తూ ఉంటారు. ఇక స్వప్న బెడ్రూమ్లో పాపని నిద్రపుచ్చడం కోసం వస్తుంది. ఇక అప్పుడే రుద్రాని రూమ్లోకి తీసుకురాగానే ఒక దగ్గర నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. ఇదేంటి వైబ్రేట్ మోడ్ వస్తుంది అని చెప్పి స్వప్న ఎక్కడుందబ్బా ఇంకొక ఫోను అని చెప్పి వెతికేసరికి ఆ ఫోన్లో అనామికతో రుద్రాని మాట్లాడుతున్నప్పుడు కొన్ని కాల్స్ అయితే రుద్రాని అనామికని మాట్లాడుతూ ఉన్నా అన్నీ కూడా చూస్తుంది. కరెక్ట్గా అదే రోజు నైటు అనామిక రేపటి రోజు ఇక దుగ్గిరాల కుటుంబం బాధలో మునిగిపోతుంది, అందరికీ తెల్లారుతుంది కానీ వాళ్ళకి చీకటి మిగిలిపోతుంది అన్న మాటలు రికార్డ్ అయిపోతాయి. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న. ఏంటి ఈ అనామిక ఇక మా అత్తతో ఫోన్లో మాట్లాడిందా, మాకు ఏమి ఆలోచిస్తే మా ఇల్లు కుటుంబం అంతా కూడా చీకటి పడిపోతుందని ఎందుకు చెప్పింది అని చెప్పి ఇదేదో పనికొచ్చేలాగే ఉంది, ఇందులో అత్త హ్యాండ్ ఏదైనా ఉందా అని చెప్పి ఇక వెంటనే అప్పుకి అలాగే కావ్యకి తీసుకొచ్చి ఆ విషయాన్ని చెప్తుంది.
ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పు ఇక వెంటనే అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టే. ఏమీ లేకుండా ఆ రోజు బావ బయటికి వెళ్ళడం ఏంటి, అదే రోజు కరెక్ట్గా అనామిక ఇక రుద్రాణి గారితో కుటుంబం గురించి అంత కాన్ఫిడెన్స్గా మనందరం బాధపడతామని ఎలా చెప్పారు? ఇక్కడ ఏదో జరిగింది, అనామిక ఏదో చేయబోయింది, కానీ అది తీరా చూసి ఇక రాజ్ బావ మీదకి వచ్చింది. ఈ మ్యాటర్ మొత్తం కూడా ఎక్కడో ఏదో క్లూ ఉందక్క అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అప్పు. ఇక వెంటనే కావ్య ఇన్ని రోజులు ఎంత ఆలోచించినా ఏమీ పాల్పడలేదు, కానీ ఈరోజు తెలిసింది. ఇంట్లో ఉంటూ రుద్రాణి గారు ఇక అనామికతో మాట్లాడుతున్నారని. అంటే అనామిక రుద్రాణి రోజు ఏదో ఒక రకంగా మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మనం వింటే చాలు, మనకి అసలు నిజం తెలిసిపోతుంది అని చెప్పి ఇక కావ్య అలాగే అప్పు ఒక కన్నేస్తూ ఉంటారు. ఇక స్వప్న కూడా రుద్రాణి ఏం చేయబోతుందా అని చెప్పి అన్నీ చూస్తూ ఉంటుంది. ఇక రుద్రాణి ఎప్పుడూ లేంది గుడికి వెళ్తున్నాను, మా మేనల్లుడు రాజ్కి బెయిల్ రావాలి, వాడు త్వరలో బయటపడాలని వేడుకుంటున్నానమ్మా అని చెప్పి చక్కగా పూల సంచి పెట్టుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది. స్వప్న వెంటనే మా అత్త ఏ రోజు గుడికి వెళ్ళదు, ఈరోజు గుడికి వెళ్తుంది అంటే ఏదో జరుగుతుంది, ఈ విషయం అప్పుకి కావ్యకి చెప్పాలి అని చెప్పి చెప్పేసరికి కావ్య ఇక వెంటనే అప్పు ఇద్దరు కూడా ఇక వాళ్ళు కూడా బయలుదేరుతారు. ఇక రుద్రాణి ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి వెనకాలే వెళ్ళేసరికి రుద్రాణి ఇక మెల్లమెల్లగా ఫోన్లో మాట్లాడుతూ ఎక్కడున్నావు అనామిక, ఏ ప్లేస్లో ఉన్నావు అనగానే నేను ఎక్కడ ఉన్నాను, నేను నీకు లొకేషన్ పంపిస్తాను, అక్కడికి సరాసరి రండి అని చెప్పి అనగానే ఇక ఆ లొకేషన్ పెట్టుకొని ఇక రుద్రాణి అయితే అనామిక దగ్గరికి వెళ్తుంది. వెనకాలే అప్పు కావ్య ఇద్దరూ ఫాలో చేస్తారు. రుద్రాణి అనామిక దగ్గరికి వెళ్ళగానే అనామిక చాలా సంతోషంగా హ్యాపీగా నీట్గా రెడీ అయిపోయి ఏంటి అలా చూస్తున్నారంటీ అనగానే ఏమీ లేదు అనామిక, సామంత్ చనిపోయాడు కదా, నువ్వు పాపం పెళ్లి చేసుకుందాం అనుకున్నావు సామంత్ని, సామంత్ చనిపోయిన విషయంలో నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నారు, సామంత్ చనిపోవడం వల్ల బాధపడుతున్నారా, ఎందుకు పడుతున్నారు, సామంత్ మీకు ఏమవుతాడు అని చెప్పి అనగానే అంటే నువ్వు చేసుకోబోయే అతనని అనగానే అయ్యో పిచ్చి ఆంటీ, ఆ సామంత్ అనేవాడు నన్ను పెళ్లి చేసుకుంటాననలేదు, నన్ను వదిలేస్తానన్నాడు, నా కళ్ళ ముందే వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటానన్నాడు, అందుకే నేను సామంత్ని లేపేశాను అని చెప్పి ఊహించని షాక్ ఇస్తుంది. ఇక అనామిక ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అప్పు కావ్య ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నేను అనుకున్నాను ఖచ్చితంగా ఈ అనామిక ఏదో ఇలాంటి పని చేసిందేనని అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది. అక్క ఫోన్ తీసుకొచ్చావు కదా, ఫోన్ రికార్డ్ చేయక్క అని చెప్పి అనగానే ఇక అనామిక ఏం మాట్లాడుతుందా అని చెప్పి ఫోన్ రికార్డ్ పెడుతుంది కావ్య. ఇక వెంటనే రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు అనామిక, సామంత్ని నువ్వు చంపడం ఏంటి అనగానే బాగా గుర్తు తెచ్చుకోండి ఆంటీ, నేను యాక్చువల్గా సామంత్ నేను ఇద్దరం కూడా ఇక రాజు విషయంలో సామంత్ చాలా డిస్టర్బ్ అయ్యింది కాకుండా నన్ను కొట్టాడు కూడా, కానీ నేను పట్టించుకోలేదు. ఏదో ఒకరోజు సామంత్ నన్ను పెళ్లి చేసుకుంటాడు కదా అని ఆశతో ఉన్నాను, కానీ సామంత్ ఏం చేశాడు, ఇక నన్ను నా పగని చల్లార్చుకొని సైలెంట్గా ఉండమన్నాడు. నేను అలా ఉండలేను కదా ఆంటీ. సరే ఫైనల్గా రాజు వాళ్ళ ఫ్యాక్టరీని తగలబెట్టాలి అని చెప్పి నేను సామంత్కి చెప్పాను. అదే మాట తీసుకుని ఇక ఇద్దరము కూడా సామంత్ని తీసుకొని ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దగ్గరికి వచ్చాను, కానీ సామంత్ ఆ పని చేయడానికి ఇష్టపడలేదు. చూడు అనామిక, ఇప్పటి వరకు చేసింది చాలు, ఇక నుంచైనా మనిషిలాగా బ్రతుకు, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏదో ఒక రోజు నువ్వు మునిగిపోవడమే కాదు నన్ను కూడా ముంచేస్తావు, కాబట్టి నేను నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి ఇవన్నీ ఆపేస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఈ రోజే ఇక్కడ నిన్ను వదిలేస్తాను, గుర్తుపెట్టుకో అని చెప్పి చాలా పొగరుగా మాట్లాడాడు ఆంటీ. అప్పుడే అనుకున్నాను ఈ సామంత్ గాడు నాకు పనికొచ్చే క్యాండిడేట్ కాదని. రేపటి రోజు సామంత్ నాకు యూజ్ అస్సలు అవ్వడని అర్థం చేసుకున్నాను. ఒకవైపు రాజ్ ఆ కావ్య ఇంటికి వచ్చి నన్ను కొట్టిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాను.
సామంత్ కూడా నన్ను కొట్టాడు. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాను. అలాంటప్పుడు ఈ సామంత్తో నాకేముంది? సామంత్ రాజ్ ఇద్దరికీ కూడా తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాను. అందుకే ఈ సామంత్ గాడిని లేపేశాను. వాడిని చావుకి రాజ్ కారణం అవ్వాలని ఫేక్ నెంబర్ నుంచి కాల్ చేయించి రాజ్ ఫ్యాక్టరీకి వచ్చేలా చేసి డిక్కీలో సామంత్ని నేనే తుపాకీతో కాల్ చేసి అక్కడ సామంత్ని డిక్కీలో పెట్టించాను. ఇక నా పని అయిపోయిందంటే హ్యాపీగా సామంత్ సంపాదించిన ఆస్తిని ఎంజాయ్ చేస్తూ ఇటు రాజ్ కోర్టులో ఏదో ఒక రోజు సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కాబట్టి సామంత్ చనిపోయింది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే కాబట్టి ఆ సాక్ష్యాలతో సీసీటీవీ ఫుటేజ్తో సబ్మిట్ చేయబోతున్నాను. ఖచ్చితంగా రాజ్కి ఉరి శిక్ష, ఆ తర్వాత దుగ్గిరాల కుటుంబం నేలమట్టం అని చెప్పి అంటూ ఉంటుంది. రేపు పోలీస్ స్టేషన్లో నేను తీసుకొచ్చే ఇక సీసీటీవీ ఫుటేజ్ని చూసి ఇక అందరూ కంగు తినాలి. సాక్ష్యం కావాలని చెప్పి పోలీసులు ఇంకా రాజ్ని కోర్టుకి సబ్మిట్ చేయలేదు. రేపు మాత్రం సబ్మిట్ చేయాల్సిందే. వెంటనే నాకు న్యాయం కావాలని న్యాయస్థానంలో ఏడబోతున్నాను అని చెప్పి తన గోతిని తనే తెరుచుకున్నట్టు అనామిక రుద్రానికి విషయం అంతా చెప్తుంది. సూపర్ అనామిక, ఇదంతా చేసి నీకు నువ్వే నిజంగా చాలా గ్రేట్ అనిపించుకున్నావు. ఇప్పుడు ఈ ఆస్తంతా నీదేనా అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది. వెంటనే అవును అనామిక, నాకు కూడా నీలాగే హ్యాపీగా బ్రతకాలనుంది. కానీ ఏం చేయను, నాకు ఆస్తులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు అని చెప్పి అనగానే ఇంకా నీకు ఒకలిచ్చేది ఏంటంటే రాజ్ హంతకుడు అని చెప్పి ఇక డిక్లరేషన్ రేపు అయిపోతుంది. కోర్టులోనే ఉంటాడు, అలాగే జైలు జీవితం అనుభవిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఇక కళ్యాణ్ ఎలాగో కవిత్వాలని అవని ఇవని రాసుకుంటూ బ్రతికేస్తాడు. అప్పుడు నీ కొడుకు రాహులే కదా ఆ ఇంటికి ఎండి అయ్యేది. అప్పుడు నువ్వు కూడా మొత్తం చక్రం తిప్పచ్చా ఆంటీ. కానీ జీవితాంతం మీరు నేను కలిసికట్టుగా ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం ఆంటీ. ఇదంతా మీకు ఎందుకు చెప్పానో తెలుసా? పాపం మీరు నాకు జాలి తలుస్తూ నేను సామంత్ పెళ్లి చేసుకోబోతున్నాం కదా, నన్ను వదిలి సామంత్ వెళ్ళిపోయాడని పరామర్శించడానికి వచ్చారు. కానీ నేను నా మీద జాలి తెలవడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు ఆంటీ. నిజానికి సామంత్ని నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ వాడు ఎప్పుడైతే నన్ను పక్కన పెట్టాడో అప్పుడే వాడి చావు వాడు కొని తెచ్చుకున్నాడు. ఇక ఈ అనామికని ఆపేదెవ్వరూ లేరు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య అలాగే ఇక అప్పు ఇద్దరు కూడా లోపలికి కావ్య వెళ్ళబోతుంటే ఆగక్క, రేపు పోలీస్ స్టేషన్కి అనామిక వస్తుంది. తను తీసిన సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసి అసలు ఇక దాని వెనకాల ఏం జరిగింది, దాని ముందు ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనకు ముఖ్యం. మనకు కోర్టు సాక్ష్యమే అడుగుతుంది అని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి ఫోన్లో రికార్డ్ చేసుకున్నదంతా కూడా పక్కన పెట్టుకొని ఇక ఫ్యాక్టరీకి వెళ్తారు. ఫ్యాక్టరీలో కావ్య అన్ని సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడ సామంత్ అయితే చనిపోయిన శవం ఉంటుంది. ఆ చనిపోయిన శవాన్ని డిక్కీలో వేసేది విధానం అక్కడ ఏమీ కనపడదు. కానీ డిక్కీలో మాత్రం శవాన్ని ఇక ఇద్దరు దుండగులైతే వేస్తూ ఉండగా కెమెరాలోకి చిక్కిపోతారు. ఇక వెంటనే ఈ ఒక్క సాక్ష్యం చాలు, ఆ మనుషుల్ని పట్టుకొని వాళ్ళతో చాలు ఈ అనామిక చేయించింది అని సంగతి చెప్తే చాలు. ఇక డైరెక్ట్గా అనామికకి జీవితాంతం జైలు శిక్షే అని చెప్పి అప్పు చక్కగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం సేకరిస్తుంది. కావ్య అప్పు ఇద్దరు కూడా చాలా ధైర్యంగా రాజ్ విషయంలో ఇక పోలీస్ స్టేషన్కి ఇక వెళ్తారు. రాజ్కి జరిగిందంతా కూడా కావ్య చెప్తుంది. రాజ్ షాక్ అయిపోతాడు. అవునండి, మీ వెనకాల చాలా పెద్ద విషయం జరిగింది. మీకు తెలియక మీరు ఆ రోజు ఫ్యాక్టరీకి వెళ్ళారు. కానీ మీ కారులో మీరు లోపలికి వెళ్ళిన టయానికి సామంత్ని చంపేసి ఇక అదే డిక్కీలో పెట్టించింది అనామిక అని చెప్పి కావ్య చెప్తుంది. మొత్తానికైతే ఇక పోలీస్ స్టేషన్లో అనామిక తీసుకొని వచ్చి అప్పుకొచ్చి ఏయ్ మేడం మేడం అని పిలవాలన్నా కుదరని పరిస్థితి. ఎందుకంటే మీరందరూ చీప్ మెంటాలిటీస్. మీ బావ నా భర్తని, కాబోయే భర్తని చంపేశాడు. దానికి తగ్గ ప్రూఫ్ ఏంటో తెలుసా? స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే సామంత్ బాడీని ఎక్కించారు. ఆ దుండగులు ఎవరో కాదు, రాజ్ తీసుకొచ్చిన వాళ్ళే. రాజ్కి ఫోన్ చేసి వాళ్ళిద్దరూ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళే
కావాలంటే రాజ్ ఫోన్ని చెక్ చేయండి అని చెప్పి ఏవేవో మాటలు మాట్లాడుతుంటే అప్పు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొని చాలా గొప్పగా చాలా నిజాయితీగా చెప్తున్నావు అనామిక. నువ్వు చెప్తే నేను అరెస్ట్ చేస్తానా? దొరికిపోయావు. నువ్వు ఎలక బోన్లో ఉన్న ఎలకకి బోన్లోకి రప్పించాలంటే ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశాను. సాక్ష్యాన్ని బాగానే తయారు చేసుకొని తీసుకొని వచ్చావు, కానీ అసలు విషయం అసలు సినిమా మొత్తం మాకు అర్థమైంది. మర్యాదగా సెల్లో పదా అని చెప్పి అంటుంది అప్పు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పు కంటే పై ఆఫీసరు, ఏంటి మేడం, హత్య చేసింది రాజ్ అని తెలిసి ఈవిని అరెస్ట్ చేస్తానంటావేంటి అనగానే, సారీ సార్, మీకు ఈ కాపీని చూపించాలని ఇప్పుడు వరకు ఊరుకున్నాను. నిజానికి అనామిక తన భర్త, కాబోయే భర్త సామంత్ని చంపింది. సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తం కూడా తన సొంతం కావాలని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి తీసుకొచ్చి చంపినట్టు చేసి శవాన్ని తీసుకొచ్చి దొంగలతో ఇక్కడ ఇక్కీలో పెట్టించింది. దానికి తగ్గ ప్రూఫ్స్ ఇవి అని చెప్పి అనగానే సామంత్ ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. అక్కడ ఉన్న వ్యక్తులు ఇద్దరిని తీసుకొని వచ్చి, కావ్య ఈ ఇద్దరు వ్యక్తుల్ని ఇదిగోండి కోర్టుకి సబ్మిట్ చేయండి. ఈ అనామిక డబ్బిచ్చి సామంత్ని ఇక చంపించింది, రివాల్వర్తో చంపింది అనామిక. కావాలంటే ఆ రివాల్వర్ కూడా ఇక్కడే ఉంది అని చెప్పి ఇక అనామిక వాళ్ళ ఇంట్లో సోదా చేసి రివాల్వర్ని తెప్పించి మరి అనామిక సామంత్ని చంపిందనే నిజాన్ని బట్టబయలు చేసి ఇక అనామికకి జైలు శిక్ష పడేలాగా చేస్తుంది కావ్య. రాజుని వెంటనే రిలీజ్ చేసి ఇక అనామికని పోలీస్ స్టేషన్లో ఇక పోలీసులు పట్టుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో రాజుని ఆ విధంగా కావ్య కాపాడుకుంటుంది. అనామికని జైలుకు తీసుకుని వెళ్తారు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.